కానీ ఇక్కడ చాలామంది ఒకటి అడుగుతున్నారు సార్, అంటే మీలాంటి రాజకీయవేత్తలంతా కూడా మరి 15 ఏళ్ళు మీకే అవకాశం కల్పించారు ప్రజలు, మరి ఏం చేశారు మీరని అడుగుతున్నారు. అది క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్. ఇది ఆన్సర్ పాలిటీషియన్సే చెప్పాలి. ఇప్పుడు ఈ ఈ దేశంలో ఈ ఆర్థిక పరిస్థితి ఉండడానికి కానీ, ఈ డెవలప్మెంట్ ఇట్లా లేకుండా ఇతర దేశాలతో సమానంగా ఉండకపోవడానికి కానీ డెఫినెట్లీ పాలసీసే కారణం, రాజకీయ నాయకులే కారణం కదా. ప్రజలకు ఏం సంబంధం? ఓటేస్తాడు, మళ్ళీ గెలిపిస్తాడు. మీరు డెవలప్ చేస్తారనుకుంటాడు. మీరు ఫ్రీ బీస్ ఇస్తారా, లేకపోతే ఉపాధి అవకాశాలు కల్పిస్తారా, దేశాన్ని ముందు తీసిపోతారా, అక్కడే పడుకోబెడతారా, అవినీతిమయం చేస్తారా అనేది మీ మీద ఉంది. ఏది రాజకీయ నాయకుల మీద, ప్రజల మీద లేదు. ప్రజలే తప్పట్లేం. వాడు మీరు అంటే 15 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చాడు, నువ్వు అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చూపించాలి కదా పాలసీస్లో. అది జరగట్లేదు. మీరంటే 50% అంతా నెక్స్ట్ ఎలక్షన్ గురించి ఆలోచించి ఏ ఫ్రీ బీస్ ఇస్తే ఓటేస్తాడు, ఇదే పాలసీస్ తన్నుకొని చావడమే తప్ప అసలు అభివృద్ధి, సామాన్య వ్యక్తి యొక్క జీవిత విధానం ఏంటి, అంటే ఎట్లా వాడిని మనం లిఫ్ట్ చేయాలి వాడ దీంట్లోకి, ఇది ఆ కామన్ మ్యాన్ నుంచి అట్లీస్ట్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్కి ఎట్లా తీసుకురావాలనే పాలసీస్ గవర్నమెంట్ దగ్గర ఎక్కడ ఉన్నాయి? ఒక గవర్నమెంట్ అని కాదు, అన్ని గవర్నమెంట్ సక్సెసివ్ గవర్నమెంట్స్ అని కూడా ఓటు రాజకీయాలు పోయాయి తప్ప అభివృద్ధి అనేది ఫోకస్ చేయలే. మీలాంటి సీనియర్ రాజకీయ విశ్లేషకులు మన నేను సోషల్ మీడియాలో చూశాను సార్, ఒక అంటే చాలా అద్భుతంగా మాట్లాడాడు ఆయన. జై శ్రీరాము లేకపోతే జై భారత్ అంటే, లేకపోతే మా భారత్ మాతకి జై అంటే డెవలప్మెంట్ రాదు. చాలా అంటే నాకు ఆలోచింపజేయదు, నేనే ఆలోచన పడ్డా. నిజమే కదా, 15 ఏళ్ళు మీకు అధికారం ఇస్తే మీరు జై శ్రీరామ్ అంటమే సరిపోతా ఉంది, ఏ సరిపోతుంది తప్పితే ఏం చేశారనేది. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు, అలా కూడా మనం కానీ మన గురించి మనం తిట్టుకుంటే అన్నట్టే ఉంటుంది. ఇప్పుడు మన ఊళ్ళో మనం ఎవరు అంటే ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు అడుగుతున్నారు సక్సెసివ్ గవర్నమెంట్ పాలసీస్ అంటున్నాం, దాని మీద చర్చ. మీరు ఊరికి వెళ్ళండి, ఇప్పుడు మార్నింగ్ 11 o'clock కూడా యూత్ లేదా ఆ ఊళ్ళో ఉన్న మగవాళ్ళంతా తాగిపోయి తిరుగుతున్నారు. 11 o'clock ఇష్టం తాగి తిరుగుతున్నారు, పని లేదు పాటలేదు. లేడీస్ పనికి పోతున్నారు. ఇది ఎట్లా? వాడు దట్ ఫెలో షుడ్ పార్టిసిపేట్ ఇన్ ప్రొడక్షన్ కదా, ప్రొడక్టివ్ యాక్టివిటీ లేడు వాడు. మీరు ఇక్కడ యూత్ చూడండి, సాయంత్రం కాగానే బార్ షాపుల్లో పక్కకు పర్మిట్ రూమ్లో తెరవే చూడండి, మోటార్ సైకిల్ ఆపుకొని 200 మంది కూర్చొని మందు కొడుతుంటారు బీర్లు. అరే ఏమవుతుంది దేశం అసలు? ఆ యూత్కి పని ఎందుకు లేదు? వాడిని ఒక కన్స్ట్రక్టివ్ వైపు మీరు పెట్టాలి కదా. అంటే అక్కడ కనుక పని ఉంటే వీడు ఇక్కడ ఉంటాడు కదా, అక్కడ ఉంటాడు. ఆడ ఉన్నాడంటేనే మీకు పని కల్పించలేకపోతున్నారు. వాడు ఏం చేయాలి? ఐడియల్ బ్రెయిన్ వాడిది. శుభ్రంగా సాయంత్రం ఇట్లాంటి ఫ్రీ బీస్ ద్వారా వచ్చిన హ్యాండ్లలో 2 బీర్లు కొనుక్కుంటాడు, తాగుతాడు, ఆ మిగిలిన 300 తింటాడు, పడుకుంటాడు. మళ్ళీ తెల్లారి ఇట్లాంటి ఫ్రీ బీస్ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు అయిపోతాడు తప్ప ప్రొడక్టివ్ కన్స్ట్రక్టివ్ వేలో యూత్ కూడా లేదు. అది ఈ దేశానికి చాలా డేంజర్. మీరు ఇంతకుముందు చెప్పిన ఎకానమీ రేపొద్దున దానికంటే సీరియస్ డేంజర్ యూత్. ఎందుకంటే యూత్ ఎక్కువ 60% యూత్ ఉన్నారు ఇప్పుడు. వాడు పని లేకుండా ఉన్నాడు, అందులో 90% పని లేకుండా ఉన్నాడు. మీకు ఒక జాబ్ కోసం నోటిఫికేషన్ ఇస్తే 28 లక్షల మంది అప్లై చేస్తారండి. 28 lakhs నిరుద్యోగులు. నువ్వు చెప్తున్న ప్రభుత్వంలో ఉన్న 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా మిగిలిన 26 లక్షలు ఏం చేయాలనేది క్వశ్చన్ కదా. ఆ 26 లక్షల మందికి కూడా నువ్వు చిన్నదో పెద్దదో ఒక ఉపాధి కల్పిస్తే, వాడికి ఇండస్ట్రీ పెడితే, వాడు కూడా ఎంప్లాయ్ అయితే అసలు మా దగ్గర మనుషులు దొరకట్లేదు అన్నప్పుడు నువ్వు డెవలప్మెంట్ అయిపోతున్నట్టు లెక్క. మా 26 లక్షల దేశంలో ఉత్తరే తిరిగితే అది వాడు సోషల్గా మనకు ఒక బర్డెన్ అవుతాడు, ఇంటికి బర్డెన్ అవుతాడు, డ్రగ్స్కి బానిస అవుతాడు, అల్టిమేట్గా సొసైటీకి ఒక పెయిన్ అవుతాడు, వాడు బాధ అవుతాడు. అది ఈరోజు జరుగుతుంది మన సమాధానం. సో దాని మీద గవర్నమెంట్స్ ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ సంగా దేవుడరు, ఈ యూత్ది కూడా పెద్ద సమస్య అయిపోతుంది. దిలీప్ గారు, ఇప్పుడు మన తెలంగాణలో టీఎస్పిఎస్సి పేపర్ లీకేజీ ఎంత పెద్ద కుంభకోణం, ఎంత పెద్దగా మనకి ఇదైందో, 101 మంది అరెస్ట్ అయ్యారు కదా సిట్ ద్వారా. ఇప్పుడు నీట్ పరీక్షల్లో దాదాపుగా 25 లక్షల మంది రాస్తే ఒక పేపర్ లీకేజ్ చేసి మొత్తం మళ్ళీ రీ ఎగ్జామ్ అంటే ఏంటి సార్? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి సార్? పిల్లలు అంటే పిల్లల జీవితాలతో ఇలా చెలగాటాలు ఆడితే ఏంటన్నట్టు సార్ అసలు? తప్పే ఇది. ఇప్పుడు యాక్చువల్లీ ఆ పేపర్ మీకు అన్నట్టు 25 లక్షల మంది పిల్లలు ఆల్ ఓవర్ కంట్రీ రాసే ఎగ్జామ్ లీక్ అవడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేసేది కాదు. ఈవెన్ సర్వీస్ కమిషన్ కూడా ఇనిషియల్గా అది ఏమీ లేదు, ఒకళ్ళిద్దరికి సంబంధించిందని చెప్పి అప్పుడు కేటీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వాళ్ళు వేసిన సిట్టే 101 మందిని అరెస్ట్ చేసింది. ఇప్పుడు వీళ్ళు 10 మందిని అరెస్ట్ చేశారు ఇప్పటికి. రాజస్థాన్లో, హర్యానాలో. ఫస్ట్ హర్యానాలో సర్ఫేస్ అయింది, ఇది ఎక్కడో సెంటర్కి పోయింది, అక్కడికి రాజస్థాన్లో హాస్టల్కి పోయింది. హాస్టల్లోడు
కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే వాడి పిల్లాడు పరీక్ష రాసి వచ్చింది, వాడి దగ్గర మోడల్ పేపర్ 2 ఒకటే ఉన్నాయి. అప్పుడు పోయి కంప్లైంట్ ఇస్తే అప్పుడు 10 మందిని అరెస్ట్ చేశారు. సో సరే ఎగ్జామినేషన్ మీరు క్యాన్సిల్ చేయొచ్చు, మళ్ళీ పెట్టచ్చు, కానీ మీరు ఇదంతా వాళ్ళకి ఎంతో సైకలాజికల్ ప్రెషర్, టెన్షన్ ఉంటుంది పిల్లలకి. ఇట్లాంటి ఎగ్జామ్స్ క్యాన్సిల్ కావడం, సార్ ఇంత ఖర్చు పెట్టి చాలా ఖర్చు అది. అసలు పిల్లలు కూడా స్ట్రెయిన్ అవుతున్నారు. పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ ఎట్లుంటుందో మనకు తెలియదు, కానీ ఒక వన్ పర్టికులర్ చీఫ్ మినిస్టర్ ఏమడిగాడంటే, తమిళనాడు సీఎం అడిగాడు, అసలు ఇంటర్మీడియట్ని బేసిస్ చేసుకొని మేము ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నాం కదా పరీక్షలు, మాకు ఆ మాకు అలాట్మెంట్ సీట్స్ ఇస్తే వాళ్ళ మెరిట్ పెట్టి అలాట్ చేసుకుంటాం అన్నాడు. అది బెస్ట్ ఏమనిపించింది. ఆల్రెడీ ఇంటర్ ఉంది, ఆ సిస్టంలో పాస్ అవుతాడు, ఆ మెరిట్ ప్రకారం ఉన్న సీట్లు ఇచ్చేస్తే ఎందుకు ఈ దేశవ్యాప్త పరీక్ష గందరగోళం. ఫుల్ ప్రూఫ్గా నడిపితే 25 lakhs స్టూడెంట్స్ అంతమంది మళ్ళీ రాయడం అంటే 21 జూన్కి వాళ్ళ డేట్ ఇచ్చారు. ఎందుకు ఏమైనా 4 రోజులు వ్యవధి ఇచ్చారు. 4 రోజులు మళ్ళీ పేపర్ టఫ్ ఇస్తారు. మళ్ళీ ఎంత ఘోరంగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి సార్. అసలు ప్రిపేర్ కావాలి, అంత ఈజీ కాదు, అది చాలా టఫ్ అది. సో ఇది అన్వారంటెడ్. నా ఉద్దేశంలో డీసెంట్రలైజ్ చేయడం కరెక్ట్. ఒకప్పుడు ఉండింది అట్లా డీసెంట్రలైజ్ ప్యాటర్న్. ఇప్పుడు యూనిఫామ్ ప్యాటర్న్ ఎంటైర్ కంట్రీ పెట్టాలంటే చాలా మ్యాసివ్ స్కేల్లో కండక్ట్ చేయాలి. ఎక్కడో ఎవడో పొరపాటు చేస్తే లీక్ అయితే ఇది గందరగోళం. సో మరి ఏ కారణం చేత అయిందో కానీ అది నా ఉద్దేశంలో అయితే డీసెంట్రలైజ్ చేయడం కరెక్ట్. రాష్ట్రంలో ఆల్రెడీ పెట్టిన పరీక్ష అనుగుణంగా ఆ మార్కుల ప్రకారం అలర్ట్ చేయమంటే పోతుంది. అంటే మనం ఒక సజెషన్ అదేలేండి, మన సజెషన్ ఇచ్చేంత మాత్రం తీసుకునే వాడు ఎవడన్నా లే, కానీ మన పనికిరావు సార్ వాళ్ళకి. మేము ఈ విషయంలో చూసాం కదా, మేధావులు ఉంటారు. అప్పుడు ఉన్నవాళ్ళు ఎంత మేధావులు, అపర మేధావులు చూస్తూనే ఉన్నారు కూడా.